ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలిది దాన్ని నీయవలెను. ఈరోజు మనం అనేక సార్లు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వమండి, ఇవ్వాల్సింది ఇవ్వం. అర్థమైందా? వి డోంట్ గివ్ వాట్ ఈస్ గాడ్స్. చాలామంది అనుకుంటుంటాము ఈ ఆచారాలు. ఐ సీ సో మెనీ బిలీవర్స్, సో మెనీ ఆ విశ్వాసులు అని పిలువబడేవారు కూడా ఆచారాలు పాటిస్తున్నారండి, సాంప్రదాయాలు పాటిస్తున్నారు, అన్యులు పాటించేవి పాటిస్తున్నారు. ఎంతో దుఃఖకరం, ఎంతో దుఃఖకరం, ఎంతో దుఃఖకరం. ఈరోజు వాళ్ళు వేసే రీతిగా, వాళ్ళు మాట్లాడే రీతిగా, వాళ్ళు పండుగల్ని సెలబ్రేట్ చేసే రీతిగా మనం అనుకుంటా, నేను అటువంటి ఉద్దేశంతో చేయట్లేదండి, వారి దేవతని పూజించడానికి చేయట్లేదండి, అట్లా కాదు, అట్లానే చేయట్లేదండి, నేను ఏదో ఆ సరదాకి అలాగా మాట్లాడుతూ సరదాకి అలాగా ఊరికి స్నేహితులతో అని అంటూ ఉంటారు చాలామంది. బట్ డూ యూ నో వెన్ యూ డూ దట్ యూఆర్ ఇన్వైటింగ్ ద డీమన్స్ ఇన్ సైడ్? అదే దురాత్మని మీరు ఆహ్వానిస్తున్నారు. మీరు గ్రహిస్తున్నారా? ఎటువంటి ఆచారాలు, ఎటువంటి సాంప్రదాయాలు ఈ రోజు వరకు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు అని పిలువబడే ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అన్యుల ఆచారాలు పాటిస్తూ ఉంటారు. సాంప్రదాయాలు వాట్ ఈస్ ద ట్రెడిషన్ దట్ యూర్ ఫాలోయింగ్? అది మన జీవితానికి జనరేషనల్ కర్సెస్, తరతరాలుగా నిలిచి ఉండే శాపము తీసుకొస్తుందంట. హారర్ మూవీస్ చూస్తుంటారు. హారర్ మూవీస్ చాలా థ్రిల్లింగ్ అండి. దురాత్మలు, దయ్యాలకి సంబంధించిన మూవీస్ చూస్తూ ఉంటారు. రెండవది ఏంటిదంటే, దురాత్మలకి సంబంధించిన పండుగలో పాల్పంపులు పొందుతుంటారు వాళ్ళు. నేను పూజించట్లే, నేను ఆరాధించట్లే, నేను ఊరికి అక్కడ నిలబడ్డాను అంతే, మా స్నేహితులకి కొంచెం సహాయం కావాలంటే, తోడు కావాలంటే అక్కడ ఉన్నాను అంతే అని అంటూ ఉంటారు. దురాత్మల పండుగలో పాలి భాగస్తులు కాకూడదు. అదే రీతిగా రిచువల్స్ చేస్తుంటారు చాలామంది. మీకు తెలుసు కదండి ఆచారాలు. అమ్మో ఇది కనపడితే నేను బయటికి అడుగువేను, ట్యూస్డే వస్తే నేను నా గోర్లను కట్ చేయను, లేకపోతే బయటికి వెళ్ళను, ఇవన్నీ ఉంటాయి. చేస్తున్నారా? చాలామంది విశ్వాసులు ఇవి చెప్తున్నప్పుడు గుండె బాధ అనిపిస్తుంది. సమస్తానికి, సృష్టికి సర్వోన్నతుడైన దేవుడు ఏది చెప్తాడో అది నమ్మరు, కానీ మానవులు చేసిన అవి రూల్స్, రిచువల్స్, ఆచారాలు, సాంప్రదాయాలు మీకు తెలిసి ఇంకెన్నో ఉంటాయి అలాగా. అటువంటివి ఆచారాలు పాటిస్తున్నారా? అటువంటి ఆచారాలు పాటిస్తే అంట మనం ఆహ్వానిస్తున్నామంట దురాత్మలకి మనము స్థానం ఇస్తున్నాం, అధికారం ఇస్తున్నాం. అదే రీతిగా ఎంతోమంది డిమానిక్ వీడియో గేమ్స్, చంపటాలు. ఎప్పుడు చూసిన వీడియో గేమ్స్లో ఏముంటాయండి? మన మంచివి ఉంటాయా? కొన్ని మంచివి ఉంటాయి, కానీ వీడియో గేమ్స్లో ఏముంటాయి? ఎప్పుడు చూసినా ఎవరైనా హతం చేయాలి, ఆ రక్తం బయటికి రావాలి, హతం చేయాలి, రక్తం బయటికి రావాలి, అలాగే నాశనాలు చేయాలి, క్రాష్ చేయాలి, చంపేయాలి, ఇవే ఉంటాయి వీడియో గేమ్స్లో. ఈ మధ్య యవన కాలంలో యవనస్తులు మరి ముఖ్యంగా వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు. అడిక్షన్స్ టు వీడియో గేమ్స్. ఈ వీడియో గేమ్స్కి అడిక్ట్ అయ్యి నిజంగా అది ఎంత అడిక్ట్ అయ్యారంటే వారు మామూలుగా ఇంకా ఆలోచించలేరంట. ఎవరిని చూసినా ఒక శత్రువులాగా చూస్తారంట. ఎవరు కనపడినా వీడిని ఎలాగా హతం చేయాలని అంటూ ఉంటుందంట. ఆ రీతి అపవాది ఆ చిన్న బిడ్డల మనస్సులో, హృదయంలో జొచ్చుకొని పోతున్నాడు. ఎవరు చూసినా శత్రువులాగా. చూసినట్లయితే కొన్ని వీడియోస్ ఎవరో పంపిస్తే చూసానండి. ఏంటిదంటే, ఆ వీడియో గేమ్కి అడిక్ట్ అయిన వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఆ డ్రెస్ వేసుకొని గన్ను పట్టుకొని అందరిని ఎలాగ షూట్ చేయాలా పిచ్చోడ్లాగా మారిపోయాడంట. నిజంగా కొంతమంది ఎలాగంటే అంతగా ఆడి ప్రేరేపించబడి నిజంగా హత్యలు చేసిన వారు కూడా అనేక మంది. ఆ రీతిగా అపవాది ఇంతగా పాడు చేస్తుంటే, డిమానిక్ వీడియో గేమ్స్ అపవాదికి సంబంధించినవి. మీ బిడ్డలు ఏం గేమ్స్ ఆడుతున్నారు మీరు చూస్తున్నారా? ఎలాంటివి చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, గ్రహిస్తున్నారా? తల్లిదండ్రులైన వారు, వాడు ఏదో ఆడుకుంటున్నాడు, వాడు నన్ను సతాయించట్లేదులే, వాడు నన్ను సతాయించినంత వరకు నాకు నెమ్మది, వాడు ఏది చేసుకున్నా పర్వాలే అంటారు చాలామంది తల్లిదండ్రులు. టిల్ డేట్ ఐ స్టిల్ మానిటర్. అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఆడుతున్నారు కూడా నేను చూస్తాను. ఎందుకంటే చాలా ఈజీగా అపవాది బిడ్డల మనసుల్ని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని దోచుకుంటున్నాడు. వారి హృదయాన్ని, మన మనసుని, వారి జీవితాన్ని నాశనం చేయడానికి. డిమానిక్ వీడియో గేమ్స్. అదే రీతిగా విచ్ క్రాఫ్ట్
ఎంతో బాధకరంగా చెప్తున్నాను, ఎంతో బాధతో చెప్తున్నాను. విశ్వాసులు అని పిలువబడేవారు, విశ్వాసులు కాదు క్రైస్తవులు అని పిలువబడేవారు ఇప్పటికీ కూడా చాలామంది ఏంటిదంటే చాతుబడి చేసేవారి దగ్గరికి వెళ్ళి నా జీవితం ఎలాగుంటుంది, వాడి జీవితం నాశనం చేయి, వీరి జీవితం నాశనం చేయి, వారికి ఇలా చేయి, నా జీవితం ఎలాగుంటుంది, నా బిడ్డల జీవితం ఎలాగుంటుంది, ఈ దురాత్మల్ని నాకు సహాయం చేయమను అని విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడే వారు కూడా సోదిగా అంట దగ్గరికి వెళ్తున్నారంట, గారెడి విద్య చేసేవారి దగ్గరికి వెళ్తున్నారంట. ఎంత భయంకరం కదండి. ఇవన్నీ మనము శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. We're inviting curses. We're inviting the demons to come and sit in our lives. Sit in our lives. అదే రీతిగా ఫార్ట్యూన్ టెలింగ్కి కూడా వెళ్తారు చాలామంది, జాతకాలు చెప్పేవారి దగ్గరికి. నా ఫ్యూచర్ ఎలాగుంటుంది, నా వచ్చే భార్య ఎలాగుంటుంది, వచ్చే భర్త ఎలాగుంటాడు, ఆయన అందంగా ఉంటాడా, బాగుంటాడా, ఇంత శాలరీ ఉంటుందా అని అడుగుతూ ఉంటారండి. నేను గత వారంలో నేను చెప్పినట్టు గుర్తుంది, ఏదో చిలుక వచ్చి అదే కార్డు తీస్తుందా, అది మన జీవితం డిటర్మైన్ అయిపోతుందా? అలాగ చాలామంది ఏదో తెలుసుకోవాలి నా జీవితం. మీకు జీవితం గురించి తెలుసుకోవాలంటే నేను ఒక్కటే అంట, ఇక్కడుంది మన జీవితం. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. మీ జీవితం, మీ భవిష్యత్తు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యూచర్ అన్నాడు దేవుడు. మీ గురించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కాదు కానీ మేలుకరమైనవే. ద ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ గివ్ యూ హోప్ అండ్ అ ఫ్యూచర్. అది అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉండి వీరిని వారిని మనుషుల్ని దురాత్మలపైన ఆధారపడి నా జీవితం ఎలా ఉంటుంది, జీవితం ఎలా, యాంగ్జైటీ ఆందోళన ఎలాగే ఉంటుంది నా జీవితం అని. జాతకాలు ఇవి మనకు అవసరం లేదు. వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దట్. మన భవిష్యత్తు చెప్పేది మన దేవుడు ఒక్కడే. అపవాదికి కూడా తెలియదు మీ భవిష్యత్తు ఎలాగుంటుందో, ఆయన ఒక్కడికే తెలుసు. అందుకనే జాతకాలు సెలబ్రేటింగ్ అ హాలిడే, దుష్టులు ఆచరించే లేకపోతే దుష్టులు సెలబ్రేట్ చేసే హాలిడేస్ని చాలామంది మీకు తెలుసు ఉండొచ్చు, లేకపోతే తెలీదు. హ్యాలోవీన్ అంటూ ఉంటారు చాలామంది. తెలుసా అండి హ్యాలోవీన్ ఫెస్టివల్ తెలుసా? ఎంతోమంది ఆశ్చర్యకరం ఏంటిదంటే అమెరికా లాంటి దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఏంటిదంటే చర్చ్ పాస్టర్స్ కూడా హ్యాలోవీన్ సెలబ్రేట్ చేస్తుంటారు. అసలు హ్యాలోవీన్ కానీ అర్థం ఏంటిదంటే హ్యాలోవెడ్ అంటే మనం అంటాం కదా, ఆర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్, హ్యాలోవెడ్ అంటే వర్షిప్. హ్యాలోవెడ్ బి యువర్ నేమ్ అంటే వర్షిప్ టు బి యువర్ నేమ్, వర్షిప్ టు యువర్ నేమ్ అంటే ఆరాధన. ఆ పేరుకి అర్థమే ఆరాధన. కానీ ఇక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారు? దురాత్మల వేషాలు వేసుకున్న వారి, అపవాది సంబంధుల్ని, విచ్చెస్ని, వారిని ఆరాధిస్తుంటే దాంతోపాటు పాస్టర్లు కూడా తాన పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత బాధాకరం కదండి. ఈ హ్యాలోవీన్ అంటే ఇటువంటి ఫెస్టివల్స్లో, ఇటువంటి పండుగలో పార్టిసిపేట్ చేస్తే కూడా మనం అంట సులువుగా అపవాదికి తలుపు తెరిచి, రా నన్ను దాడిచ్చే, రా నా ఇంటికి రా నా కుటుంబాన్ని దాడిచ్చే, రా ఇదిగో నా జీవితం నీకే అని మన సోల్ని, మన ఆత్మని అమ్మేసుకుంటున్నామంట. వీఆర్ సెల్లింగ్ అవర్ సోల్. మన ఆత్మను అమ్మేసుకుంటున్నాం. జాగ్రత్త. ఇటువంటి రీతిగా మనము కొని తెచ్చుకుంటున్నాం ఏంటిదంటే శాపాల్ని. ఇటువంటి ఆచారాలు, ఇటువంటి పండుగలు, ఇటువంటి వీడియో గేమ్స్, లస్ట్ఫుల్ థాట్స్, లస్ట్ఫుల్ యాక్షన్స్, లస్ట్ఫుల్ లుక్స్, పొర్నోగ్రఫీ, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంట తెరుస్తున్నామంట, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నామంట.